హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ధన్వి హాలిడేస్ ఇచ్చినారు. స్కూల్ ఏమి ఎరగట్లేదు, సమ్మర్ హాలిడేస్ ఇచ్చినారు. ఊరకొండకు పోతున్నాము. ఓకేనా, చూద్దాం మధ్యలో ఏమేమి ఉన్నాయో. ఆపోజిట్లోనే వస్తుంటారు బండ్లు. ఇక్కడ మన తపోనం సర్కిల్లో కెనాల్ దగ్గర అట్లా ఆపోజిట్ వస్తారు, ఇట్లా ఆపోజిట్ వస్తారు. ఈ రాయల్ నగర్ వాళ్ళు, ఈ మదర్సా దగ్గర ఉండే వాళ్ళంతా కూడా ఆపోజిట్లోనే తిరుగుతుంటారు. ఎప్పుడు యాక్సిడెంట్లు అయితేనే ఉంటాయి వాళ్ళకి, మామూలే. ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ జియోలో పెట్రోల్ వేపిస్తున్నాము. ఇక్కడ రూపాయి తక్కువ అంట, అందుకనే ఇక్కడ పోతున్నాం. ఈ జియోలో ఏదో ఆఫర్ నడుస్తుంది అనమాట. పెట్రోల్ మీద కానీ దేని మీద కూడా 1 లీటర్ రూపాయి తగ్గుతుంది. చూడండి, ఇదే పెట్రోల్ బంక్. ఎవరు లేరు. ఎంత పెట్రోల్? 800. ఆఫర్లో వేయించినాము. లీటర్ మీద రూపాయి తక్కువ అంటే ఇప్పుడు మనం ఇంకా ఊరకొండ రోడ్డుకి స్టార్ట్ అవుతాం. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసి తపోనం సర్కిల్లో నుంచి ఇట్లా బల్లార్ రోడ్డు వైపు వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ తిరిగితే టౌన్లో పోతాము, టౌన్ క్లాక్ వైపుకి. ఈ రైట్ సైడ్ తీసుకుంటే మనము బల్లార్ రోడ్లో పోతాం. ఇది ఎంజీ పెట్రోల్ బంక్. ఇక్కడ రైట్లో పోతాం మనం. ఎంజీ కాదు, హెచ్పి. అంటే హెచ్పి పెట్రోలే కానీ ఎంజీ పెట్రోల్ బంక్ అంటారు దాన్ని. ఇక్కడ రైట్లో తీసుకోవాలి. ఏమంటా 97, హొస్పేట 159, హుబ్లీ 312, గోవా 463. మన ఇదే రోడ్లో గోవా పోవచ్చు. చాలా ఘోరమైన రోడ్డు ఉంటుంది కొన్ని చోట్ల. హుబ్లీ వరకు బాగానే ఉంటుంది. ఆ పక్క కొంచెం ఒక 100 కిలోమీటర్లు ఏమి బాగుండదు, మీద అంతా బాగుంటుంది. ఇది వచ్చేసి బల్లారి రోడ్డు. ఊరకొండకి వచ్చేసి ఇట్లా వెళ్ళిపోయేది. బళ్ళారి, ఊరకొండ, హొస్పేట, హుబ్లీ, గోవా వరకు మనం ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇదే రోడ్డే. ఈ బల్లారి రోడ్ మొత్తం కూడా ఎస్టేట్ అనమాట. బల్లారి ఎస్టేట్ అంటారు. ఇక్కడ మొత్తం టైల్స్, బండలు, బాత్రూమ్ సంబంధించినది మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయి. గ్రానైట్స్ కానీ మొత్తం అంతా కూడా ఈ ఏరియా అంతా అదే అనమాట. మొత్తం మనకి టైల్స్ కావాలా అంటే అనంతపూర్లో ఎవరైనా కూడా ఇక్కడ రావాల్సిందేదే. చూడండి, ఇక్కడ చూసిన దినేష్ గ్రానైట్స్ అంట, మొత్తం అన్ని గ్రానైట్ షాప్లే. ఇది వచ్చేసి కూడేరు. ఇక్కడ ఫేమస్ ఒక సంగమేశ్వరం టెంపుల్ ఉందన్నమాట, జోడులింగాలు అని చెప్పేసి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి. ఇక్కడ ఈ కూడేరు కూడా అన్నిటికీ జంక్షన్ అనమాట, పాయింట్. ఇక్కడ చుట్టుపక్కల పల్లెలన్నీ కూడా కూడేరులోకి వచ్చి కలుస్తారు. కాబట్టి కూడేరు ఎప్పుడు కూడా బిజీగా ఉంటుంది బాగా. అనంతపూర్కి, ఊరకొండకి ఆల్మోస్ట్ మధ్యలో వస్తుంది. ఇది ఎప్పుడు బిజీగా ఉండే ఏరియానే కూడేరు కూడా బాగా. లేవు, ఇంటికి ఆఫీస్లో ఉన్నాయి. ముందర పోతాండేది కూడా ఊరకొండ బస్సే చూడ. రోడ్లు పెద్దగా ఉన్నాయి ఇప్పుడు బాగా. మొత్తం ఇక్కడ కూడా పూలహారాలు దొరుకుతాయి. ఇక్కడ పూలహారాలు, మొత్తం అరటి పండ్లు, పెద్ద జంక్షన్. టిఫిన్ ఏడన్నా ముందర చేద్దాం. జల్లిపల్లిలో చేద్దాం. క్యాటరబల్స్ అమ్ముతాడు, క్యాటరబల్స్.
కూడేరు మొత్తం అంతా అయిపోయింది. ఇది కూడేరు బస్ స్టాండ్. ఇది కూడేరు మొత్తం. ఇది కదరకుంట అట్లా పోతే ఆత్మకూరు వస్తుంది. కదరకుంట చోళ సముద్రము ఇట్లా ఇట్లా పోవచ్చు అనమాట. ఇట్లా లెఫ్ట్లోకి ఇట్లా స్ట్రైట్ ఊరకుంట రోడ్. మళ్ళీ ఇది పోలీస్ స్టేషన్ రైట్లో కనబడిస్తుంది. ఇక్కడ కూడా 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి, అప్పొక్కటి ఇప్పొక్కటి. ఏదో బండి పోలేము చూడండి, డిఫరెంట్గా ఆటో లాగా. ఇక్కడ కూడా ఒకటి మనకి టోల్ గేట్ వస్తుంది ఒకటి. ఇక్కడ ఇది జల్లిపల్లి దగ్గర టోల్ గేట్ వస్తుంది. ఇక్కడ మామిడి పండ్లు పక్కనే తోటల్లో అమ్ముతూ ఉంటారు. ద్రాక్ష కానీ మామిడికాయ చాలా బాగుంటాయి. ఏది కార్ అట్లా అయిపోయింది, బూడిది. టోల్ గేట్ 500 మీటర్స్. స్లో డౌన్ ధీరే చలో. అవునులే, అట్లకే పడతాను నేను. ఓడిపోను నేను, నిలబడతా ఇట్లే ఓడిపిస్తాను నన్ను. నిన్ను ఓడబడతాను. ఎస్ ఓడిగుడ్లు ఓడబడతాను నేను. ఇదే జల్లిపల్లి టోల్ ప్లాజా. సాంగ్ పడదని మంచిది. దొంగ సూపులే రంగు పూసలే నన్ను దోచలే దోచలే డిఫెండ్ చేద్దామా ముందరా? చాటు మాటుగా ఈ హోటల్స్ కూడా రాత్రిపూట వరకు పెడతాడు. దాన్ని ఎప్పుడన్నా అక్కడ వస్తే మనం చూసినా, ఛాన్సార్లు చూసినా. మ్యాథ్స్ మాస్టర్ కనపడిచ్చినాడు. మ్యాథ్స్ టీచర్, చిన్నప్పుడు మ్యాథ్స్ టీచర్. అక్కడ టిఫిన్ ఉంటుందో లేదో, టీ బ్రేక్ వరకు ఉంటుంది. ముందర జల్లిపల్లిలో తిందాం. అక్కడ షాప్ చూడకటి అప్పుడు నేను నాని ఆగిన టిఫిన్ చేద్దామని జల్లిపల్లి ఆగినాం. ఆడపోయి టిఫిన్ చేద్దాం ఆ హోటల్లో. చెప్పినాం ఉంది, ఉగ్గాని ఉంది, పూరి ఉంది, కారం దోశ ఉంది. ఏం కావాలా? కారం దోశ 2 పూరి 1. నాని ఎగ్ దోశ, ధన్వి మామూలు దోశ, నిర్మల ఎగ్ దోశ, నేను ఎగ్ దోశ. నాకు కూడా ఎగ్. ఎర్రకారం ఉంది, పుదీనా చట్నీ ఉంది, సాంబార్ ఇడ్లీలోకి ఇస్తారు, ఉర్లగడ్డ. రోడ్డు దాటాలంటే చాలా కష్టము. ఆ బగ్గి చూసుకొని అట్లా స్పీడ్ వస్తుంటాయి బండ్లు. పదా ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. ఇది వచ్చేసి మనకి పెన్నోబులం దగ్గరికి పోతున్నాం. ఎగ్జాక్ట్లీ మనము ఇంకా పెన్నోబులం బ్రిడ్జ్ వస్తుంది ఇప్పుడు. చాలా బాగుంటుంది అసలు ఈ వ్యూ అయితే. అయినా మనము జల్లిపల్లిలో టిఫిన్ చేసినాము. దాని తర్వాత ఉదిరిపికొండ, శివరాంపేట దాటంగానే ఈ పెన్నోబులం అనేది వస్తుంది. ఇంతకుముందు ఒక పాత బ్రిడ్జ్ ఉండేది, చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. వింటేజ్ లుక్తో ఫోటోషూట్స్కి బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ కొత్త బ్రిడ్జి. ఇక్కడ కింద నీళ్లు పెన్నా నది పారుతూ ఉంటుంది. ఇది పెన్నోబులం నుంచి మన పెనక్చల డ్యాంలో పోతాయి నీళ్లు, పెన్నా వాటరు. గొర్రెలన్నీ వస్తున్నాయి చూడండి బ్రిడ్జి పైన. దీని కింద నీళ్లు పోయినప్పుడు భలే ఉంటుంది. చాలా చోట్ల మేము స్విమ్మింగ్ వచ్చినాం. పిల్లలు మిల్చిపోయి బాగానే ఉంటుంది ప్లేస్ ఇది. చూడండి గొర్రెల కోసం అంతా లారీ ఎంతవరకు వచ్చినాడు. ఇక్కడ నీళ్ళు ఉంటాయి, బాగుంటాయి. వాటర్ ఉన్నాయి, ప్రజెంట్ కూడా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి రావచ్చు ఎప్పుడన్నా మధ్యాహ్నం టైంలో అట్లా వచ్చి కొంచెం సేపు బాగా స్పెండ్ చేసుకోవచ్చు పిల్లలతో.
నుంచి దారి ఇట్లా ఉంటుంది, ఇట్లా వెళ్ళినాక రైట్ సైడ్ కింద నుంచి దారి ఉంటుంది. పిల్లలకి కాదు పెద్దలకి కూడా. పెద్దలకు కూడా బాగుంటుంది, పిల్లలకే కాదు. అంటే మరీ ఎక్కువే ఉండవు, వాటర్ పారుతూ ఉంటాయి కాబట్టి పర్లే, చల్లగా ఉంటాయి. ఇది ఈ బండి అప్పుడే మనల్ని ఓవర్టేక్ చేసుకుంటే ముందర పోయి చూడండి. ఇది 2 వీలర్కి ఇట్లా అటాచ్ చేసినాడు బండిని అంతా కూడా. ముందర పోతాడు బండికి. ఇది 2 వీలరే, సైడ్కి అంతా బండి చేయించుకున్నాడు నీట్గా. మామూలుగా స్టార్ సిటీ బండికే చేయించుకున్నాడు బాగా బండి. ఇక్కడ కూడా చిన్న బ్రిడ్జ్ వస్తుంది, చిన్నది. ఇక్కడ కూడా నీళ్లు పాడుతుంటాయి కింద, చాలా ఫోర్స్గా వస్తుంటాయి ఇక్కడ. ఇప్పుడు ఉన్నాయో తెలియదు కానీ బాగా వస్తాయి నీళ్ళు మామూలుగా చూస్తే. కానీ ఎప్పుడన్నా లొకేషన్ పోయినప్పుడు చూద్దాము. ప్రజెంట్ నీళ్ళు ఏం రావడం లేదు, స్లో చిన్నగా వస్తున్నాయి, చాలా చిన్నగా వస్తున్నాయి నీళ్ళు. ఈ ముందర పోయిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది మనకి పెన్నోబలము. వన్ ఆఫ్ ది ఫేమస్ నరసింహస్వామి టెంపుల్స్లో ఇది కూడా ఒకటి అనమాట. చాలా ఫేమస్ రాయలసీమ సైడు, అనంతపూర్లో అంటే ఇంకా కదిరి తర్వాత వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఇది కూడా పెన్నోబలం. ఇక్కడ మనకి సినిమా కూడా షూటింగ్ జరిగింది, కృష్ణగాడి వీర ప్రేమ కాదని చెప్పేసి. నాని సినిమా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేసినారు. అది ముందర ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆ ఆర్చ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. కొండ చుట్టూరనే టెంపుల్, ఇటు లోపల పోవాల్సి వస్తుంది. మామూలు ఇక్కడ అంతా కూడా జనాలు వచ్చేస్తారు, మొత్తం ఈ ఏరియా అంతా కూడా జనాలతో నిండిపోతుంది. అక్కడ ఒకసారి తేరు జరుగుతుంది భారీగా. మొత్తం ఇటువైపు ఎక్కడ చూసినా కూడా షామేన్ వేసుకొని నైట్ అక్కడే ఉండి పొద్దున అంతా క్యారెట్ కొట్టుకొని తినేసిపోతారు బయటికి. ఇక్కడ ఫేమస్ అనమాట. ఇప్పుడు అట్లా పోయి చూసినాం కదా, అదంతా చుట్టేసుకొని మనము ఇక్కడ బయటకు వస్తాం. అదే పెన్నోబలంలో ఇక్కడ నుంచి ఇది ఎగ్జిట్ లాగా అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి లెఫ్ట్ సైడ్లో, ఇది ఎగ్జిట్ లాగా. అదే అది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్. అట్లయినా పోవచ్చు, ఇట్లయినా పోవచ్చు. ఇది లత్తవరంలో చర్చ్. ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎవరు జుట్టు దిక్కండి, ఎవరా జుట్టు దిగినది? మాట్లాడేమన్నా? యాడున్నావు ఇప్పుడు నువ్వు? ఎవరిలో ఉన్నావు? ఇది ఇంద్రావతి కాదు, రొకొండ కాదు, బొంబాయి. ఈ ఊరి పేరు తెలియదా నీకు? అదే ఏంటికి వచ్చినా ఇక్కడ లత్తవరంకి. ఇప్పుడే ఉరవకొండకి ఎంటర్ అయినాము, అంటే ఛాన్స్ అయిపోయింది ఎంటర్ అయ్యి. మేము పక్కన ఉరవకొండ నుంచి పక్కన పల్లెటూరుకి పోయినాము. ఇదే ఉరవకొండ కొండ, బాగా చెట్లు వేసి బాగానే ఉంది. ఈ మధ్య హాస్పిటల్ కూడా బాగా రెడీ అయిపోయింది. అన్నపూర్ణ హోమ్ ఫుడ్స్ అంట, బాగానే ఉంది. ఇప్పుడు ఈ రోడ్ అంతా కూడా బాగుంది. ఇప్పుడు నానికి ఏదైనా ఒక సౌట్ ఐస్ క్రీమ్ తీసేసుకొని, ఐస్ క్రీమ్ లేదంటే కూల్ డ్రింక్ తీసేసుకొని, అదే ఉరవకొండ కొండ పైన టెంపుల్ కూడా ఉంది. ఎప్పుడు పోలేదు కానీ ఇక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది టవర్ క్లాక్. కానీ మేము అక్కడ పోవడం లేదు, ఇప్పుడు ఇట్లా రైట్లో వెళ్ళిపోతాం. రైట్లో పోతాం. ఇక్కడ ఒక హోటల్ ఉంది ఎక్కడో, అక్కడ తీసుకొని నాన్నకి ఏదైనా కూల్ డ్రింక్స్ అట్లా తీసేసుకొని వెళ్ళిపోతాం. ఆ ఎదురు కనబడిచ్చేది టవర్ క్లాక్. మేము ఇక్కడ ఏదైనా ఐస్ క్రీమ్ తీసుకోవాలని వచ్చినాం అనమాట. ఓకేనా, తీసుకొని మళ్ళీ ఫోన్ చేస్తాం. ఇటువైపు అంతా ఉరవకొండ సైడ్ అంతా కూడా ఈ ఫ్యాన్స్ అనమాట. ఈ ఫ్యాన్స్ చాలా ఫేమస్. ఫ్యాన్స్ ఉన్నాయి ఇప్పుడు, రెక్కలన్నీ ఓ రెక్క సుమారుగా ఉంటాయి. దీని నుంచి మనకి పవర్ జనరేట్ చేస్తారు కదా, విండ్ మైల్స్ అవి అనమాట. ఇటు సైడ్ కూడేరు దాటిన దగ్గర నుంచి కూడా అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఉరవకొండ వరకు సుమారుగా ఉన్నాయి. వచ్చినాము, చెట్లు కావాలంటే ఇంటి ముందర నాటడానికి చెట్లు తీసుకోవడానికి వచ్చినట్టు. మామూలు రెగ్యులర్గా చెట్లన్నీ ఇక్కడ వేసుకునేది.
నాలుగు రకాల చెట్లు తీసుకున్నాం. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్స్. ఇవి కుండీలు టైప్ అనమాట. హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు 4 వెరైటీస్ ఆఫ్ ట్రీస్ తీసుకున్నాం ఇంటి ముందర నాటడానికి. దాన్ని నా ముందర పోదురా. మామూలుగా మేము ఏమైనా చెట్లు కావాలా ఇంట్లోకి మొక్కలు కావాలంటే కూడా ఇక్కడే తీసుకుంటా ఉంటాం. అవన్నీ చెట్లు పడి ఇట్లా అయిపోయినాయి, ఆకులన్నీ పడి. నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అసలు ఫ్లవర్స్. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, నీడలో పెట్టుకోవడానికి. ఇప్పుడు ఇవన్నీ ముందర కనిపించేవన్నీ కూడా సెమీ ఉంటాయి. కొన్ని అంటే నీడలో పెట్టుకోవచ్చు, ఎండలో పెట్టుకోవచ్చు. ఇంకొన్ని మొత్తం వచ్చి ఎండలోనే బ్రహ్మాండంగా ఉంటాయి. చెట్లు అయితే బాగా బతుకుతాయి. ఇక్కడ తీసుకొచ్చండి చెట్లన్నీ కూడా బాగా బతికినాయి మేము తీసుకునేటన్నీ కూడా. ఇప్పుడు ఇట్లాంటిది ఒకటి తీసుకున్నాం. బుష్ బోగన్ వెల్లి అంటారు దీన్ని. అట్లాంటిది ఒకటి తీసుకున్నాము. దా